కూటమి ప్రభుత్వం బలమైన ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి పవిత్రమైన తిరుపతిని కూడా వదలలేదు. 100 రోజులు 100 పనులు చేసిన ఘనత మాదే. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కూటమి ప్రభుత్వం 100 రోజుల పండుగ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామ సర్పంచ్ సూర్యప్రకాశ్రావు అధ్యక్షతన కూటమి నాయకులు, టీడీపీ కన్వీనర్ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోకో కన్వీనర్ కట్కంశెట్టి బాబీ మరియు నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నెరవేర్చుటకే కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో 10 రోజులు అక్కడే ఉండి ప్రజలకు సేవలను అందించారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలకు తన సొంత నిధులు ₹1,00,000 చొప్పున ఇవ్వడం, అది నా చేతుల మీద ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. అదేవిధంగా తిరుపతి లడ్డూను కూడా వదలలేదని, ల్యాబ్ టెస్ట్లో కూడా లడ్డూలో జంతువుల కొవ్వు కూడా కలిసిందని చెప్పారని, ఇలాంటి వాళ్ళని వదలకూడదని, శిక్షించాలని, పవిత్రమైన తిరుపతిని మీరు వదలలేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో తెలుస్తుందని, ఇలాంటి వాడు త్వరలో జైలుకి వెళ్తాడని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, వివై దాసు, జనసేన మండల అధ్యక్షుడు కరంట్ల గోవిందు, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు, ఎండీఓ కర్రె స్వప్న, కార్యదర్శి కేసన కేశవరావు, పుల్లా శ్రీరాములు, మాదారపు తాతాజీ, సీతయ్య దొర తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయిలో మేము ఇవాళ అక్కడ ప్రతి గ్రామంలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం, సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే మా నాయకులు ముగ్గురు కూడా శక్తివంతమైన నాయకులు, ప్రజాదరణ పొందినటువంటి నాయకులు, ప్రజలకు ఏదైనా చేద్దామన్న తాపత్రయంతో ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకులు మోడీ గారి ప్రపంచంలో అలాగే కంటి మీద నిద్ర లేకుండా 20 రోజులు విపత్తు నుంచి విజయవాడ కానీ, కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని, అన్ని జిల్లాని, అక్కడ మన జిల్లా కూడా వచ్చింది. అలాగే తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో నిధులు ఎలా తినేద్దామని జగనన్న ఎదురు చూసి ప్రతిరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తన డబ్బుతోటి 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున వరద ఎఫెక్ట్ అయిన ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున, పంచాయతీకి ₹1,00,000 చొప్పున మాతో ఇప్పిస్తుంటే ఆ డబ్బు పట్టుకెళ్ళి తుల్లో ఇస్తుంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు. అటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను చెప్పాను సుమారు 100 అంశాలు. ఇవాళ వర్షం వల్ల 100 అంశాలు మీకు ఇవాళ చెప్పలేకపోయాం. 100 అంశాలు కూడా చదివి రేపు గొరుపుళ్ళు అయితే చదివి పూర్తిగా చదివి వినిపిస్తాం. ఇవాళ 100 అంశాలు మేము సగర్వంగా పూర్తి చేయగలిగాం. ఇవాళ సగర్వంగా తలెత్తుకుని ప్రజల్లోకి రాగలుగుతాం. మేము పరదాల చాటుని, పోలీస్ చాటుని, పరదాల చాటుని, పార్టీ చాటుని దాక్కుంటా పర్యటనలు చేసే స్థాయిలో మా నాయకులు లేరు. మా నాయకులు తిరుగుతున్నారు, బుల్డోజర్లు ఎక్కుతున్నారు, ట్రాక్టర్లు ఎక్కుతున్నారు, ప్రజల్లో నడిచి వెళ్ళిపోతా ఉన్నారు. అంత ధైర్యంగా మా నాయకులు కానీ, మా పాకర నాయకులు కానీ తిరుగుతున్నారు. నీకులాగా పారిపోయే దొంగతనంతో ఆఖరి తిరుపతి లడ్డూలో కూడా, అందులో తిరుపతి అంటే ఎంతో విశ్వాసం, మత విశ్వాసాన్ని, ఆ విశ్వాసాన్ని కూడా పోగొట్టేశారు. పవిత్రమైనటువంటి తిరుపతి అటువంటి నకిలీ గీతోటి చేస్తున్న కార్యక్రమాలు బయటకు వచ్చేయండి. వేళ ఎంతోమందో మనోభావాలు దెబ్బతిన్న, అంటే మనుషుల్ని ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా చంపించారు వ్యక్తి. శిక్షార్హుడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయట ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉండడానికి వీలేదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి